సాధారణంగా ఎవరైనా కాగితాలతో పోల్చుకుంటే కాసుల్ని చిన్నచూపు చూస్తారు అనేది వాస్తవం. అలాంటిది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఎలాంటి ఒక క్రేజీ థింగ్ చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారంటారు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే అందరిలా నోట్స్, కార్డ్స్ లాంటి పేమెంట్స్ కాకుండా ₹1 కాయిన్స్ తో బిల్ వేయించుదాం రండి. ఎవరికి తెలియకుండా కొన్ని వందల ₹1 కాయిన్స్ లోపలికి తీసుకువెళ్లి కొన్ని ఐటమ్స్ తో బిల్ కౌంటర్ దగ్గర నిలబడ్డాను. ఇప్పుడు మొదలైంది అసలు కదా. వాళ్ళు బిల్ వేయడం కంప్లీట్ చేశారో లేదో నా పాకెట్ లో నుంచి ఒక కవర్ తో ₹1 కాయిన్స్ బయటికి తీసుకొచ్చా. లిటరల్ గా ₹1 కాయిన్స్ తీసుకురావడం చూసి జనాలు ఎలా రియాక్ట్ అయ్యారో మీరే చూడండి. కొంతమంది ఈ రోజుల్లో కూడా ఇన్ని రూపాయి కాసులతో బిల్ వేయించడం ఏంట్రా అన్నట్టు చూస్తే, కొంతమంది వీడి డబ్బీలో డబ్బులన్నీ పట్టుకొచ్చేసాడా అన్నట్టు చూసారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే అన్ని కాయిన్స్ తో నేను బిల్ వేయించినా సరే ఆ బ్రో చాలా ఓర్పుగా ఒక్కొక్క కాయిన్ లెక్క పెడుతున్నాడు. ₹10 కాసుల కన్నా ₹10 నోట్ ని ఎక్కువ జనాలు ఎందుకు ప్రిఫర్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఒకే విలువ కలిగినవి రెండు ఉన్నా సరే మనం చూసే విధానం ఒకేలా ఉండాలి. అర్థం కాకపోతే మళ్ళీ విను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.